మీకు సంక్రాంతి శుభాకాంక్షలు మేడం. థ్యాంక్ యూ. సంక్రాంతి శుభాకాంక్షలు మీ అందరికీ, ప్రతి ఒక్కరికి. నారాయణ మెడికల్ కాలేజీలో ఒక విలేజ్ వాతావరణాన్ని క్రియేట్ చేశారు మేడం. మీ ఓల్డ్ డేస్లో సంక్రాంతి ఎలా జరిగేది మేడం? టౌన్లోనే జరిగేదా లేకపోతే ఏమైనా విలేజ్ కాంటాక్ట్లో ఉండే వాళ్ళ ఎలా జరిగేది మేడం? అంటే ఎప్పుడు పండగ వస్తే ఇంటికి అమ్మమ్మ వాళ్ళ ఇంటికి కానీ నానమ్మ ఇంటికి కానీ ఖచ్చితంగా వెళ్ళటమే కదా. అందులో అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తాము. పల్లెటూరు కాబట్టి ఖచ్చితంగా ఇంటి ముందుకి ప్రతిరోజు హరిదాస్ రావటం ఉంటుంది, గంగిరెద్దులు రావటం ఉంటుంది. తర్వాత ఎవరైనా ఇంటికి వస్తే, ఇంట్లో ఎవరైనా వస్తే స్టాండర్డ్గా ఏం చెప్పాలంటే అమ్మమ్మ వాళ్ళు ఉన్న ఇంట్లో లేకపోయినా బొట్టలోంచి ధాన్యం తీసి వాళ్ళకి పోసి పంపించటం. సో ఆ మెమరీస్ అంతా అలాగే ఉండిపోయింది. ప్లస్ అక్కడ ఇంట్లో వేయగలిగింది ముగ్గురు మేమే. సో మా అమ్మల్ని ఏదో వేయవాళ్ళు మేమేసి చాలా ఇష్టం. సో వంటలు కూడా బాగా చేసేవాళ్ళం మేడం. అంటే పిండి వంటలు, అరిసెలు ఏదో అంటే నొక్కేవాళ్ళము. అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క పని ఇచ్చేవాళ్ళు. సో కాబట్టి దాన్ని ప్రెస్ చేసేదో, రౌండ్లు చుట్టేదో, ఉండలు చుట్టేదో అట్లా ఉండేది. సో ఆ పిండి వంటల్లో మీకు బాగా ఇష్టమైన పిండి వంట ఏంటి మేడం? చలిమిడి. అరిసెకి ముందు పిండి చేస్తారు కదా, ఆ చలిమిడి ఇష్టం. ఉక్కిరి కూడా ఐడియా ఉందా మేడం? అరిసెలు అయిపోయిన తర్వాత ఆయిల్లో వేసి చేస్తారు కానీ నాకు చలిమిడి ఎక్కువ ఫేవరెట్. సో మీ ఊళ్ళో సంక్రాంతి ఎలా జరుపుకునేవాళ్ళు? భోగి మంట ఉండేది ఖచ్చితంగా. పొంగల్ దాని మీద పెట్టేవాళ్ళం. ప్లస్ మెయిన్గా భోగి మంటల్లో కుండ పెట్టి ఆ కుండలో వేడి నీళ్ళతో దాంతో స్నానం చేసేవాళ్ళం. ఆ రోజుల్లో అట్లా చేసి నాటుకోడి కర్రీ తినేవాళ్ళం ఖచ్చితంగా. దోశ కోడికూర చాలా ఇష్టం. సంక్రాంతి రోజు అంటే మనం పెద్దలకు పెడతాము. సో అన్ని వంట అంతా అయిపోయి వాళ్ళకి పెట్టేదాకా మనం ఎవరికి పిల్లలకి కానీ ఎవరికి పెట్టరు. సో ఎప్పుడెప్పుడు తొందరగా అవుతుందో, ఎప్పుడెప్పుడు పెద్దలకు పెడతారా అని వెయిట్ చేస్తుంది. ఆకలి కోసం వెయిట్ చేస్తుంది. మార్నింగ్ నుంచి ఫాస్టింగ్ పెట్టేవాళ్ళు కదా? ఫాస్టింగ్ పెట్టాలి, పూర్తి ఫాస్టింగ్ ఉండేది. సో ఆ రోజు పెద్దలకు పెట్టుకున్న తర్వాత అసలు వచ్చేవాళ్ళు గొబ్బెమ్మలు పెట్టేవాళ్ళము. సందె గొబ్బెమ్మలు అని కూడా పెట్టేవాళ్ళము. భోగి రోజు భోగి పళ్ళు ఎవరి ఇంట్లో చిన్న పిల్లలు ఉంటే వాళ్ళకి, లేకుంటే పక్క ఇంట్లోకి జరుగుతూ ఉంటే అక్కడ కూడాను. సో మీ పెద్దవాళ్ళ సమాధుల దగ్గరికి వెళ్ళి నమస్కారం చేసుకునే అది కూడా ఉండిందా మేడం? పెద్దవాళ్ళ సమాధులు మాకు అలవాట్లేదు కానీ ఇంట్లోనే పెద్దలకు పెట్టుకుంటాం. ఇంట్లో సో అయిపోయిన తర్వాత వెయిట్ చేస్తూ ఉండేవాళ్ళు, సూర్యుడికి నమస్కారం చేసుకుని తినమనే వాళ్ళేమో కదా మేడం? అంటే అక్కడ పెద్దలకు పెట్టిన తర్వాత హారతి మనకి సాంబ్రాణి వేసుకున్నాక తినమనేవాళ్ళు. సో దానికోసం వెయిట్ చేస్తూ ఉండేవాళ్ళు. సో ఇంకా వచ్చిన వాళ్ళందరికీ అరిసెలు ఇవ్వడం అట్లా అంతా చేసేవాళ్ళు. అది అప్పుడు ఇంటికి చాలామంది భిక్షగాళ్ళు వచ్చేవాళ్ళు. వచ్చిన వాళ్ళు ఎవరు కూడా ప్రతిరోజు ఏంటంటే అన్నము పెడితే ఓకే, ఆ రోజు మాత్రం అరిసె పెడితేనే వాళ్ళకి, అప్పచ్చులు పెడితేనే అప్పచ్చులేది అంటారు అనమాట. సో ఫుడ్ ఏం పెట్టామనేది కాదు, అప్పచ్చులు పెట్టామా లేదా అనేసి అన్నమాట. సో అట్లా. సో మీరు ఎప్పుడైనా అరిసె విత్ పప్పు ట్రై చేశారా మేడం? నెయ్యి, అరిసె పప్పు నెయ్యి కాంబినేషన్ ది బెస్ట్. చాలా ఎంజాయ్ చేయాల్సిందే. అది మనం వర్ణించలేము, తింటే ఎంజాయ్ చేయాల్సిందే. ఇంకా ఫైనల్గా కనుమకు వచ్చినప్పుడు పశువుల పండగ. ఇది అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో కన్నా నానమ్మ వాళ్ళ ఇంట్లో బాగుండేది. నానమ్మ వాళ్ళ ఇంట్లో పశువులు ఉండేవి. సో ఆ రోజు వాటన్నిటిని కొమ్ములన్నిటికీ రంగులు వేయటము, తర్వాత వాటిని శుభ్రంగా స్నానం చేయించి. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.